హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ బర్డిక్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నా గోయింగ్ టు ద వీడియో టుడే. లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణావతారం పార్ట్ 1 ద హట్ 2D, స్టారింగ్ సిద్ధార్థ్ గుప్తా, కార్తిక్ జయరామ్ ఇన్ లీడ్ రోల్స్. లాంగ్వేజ్ హిందీ. సెన్సర్ సర్టిఫికేషన్ యూ. దిస్ ఫిల్మ్ క్యాన్ బి వ్యూడ్ బై చిల్డ్రన్. డైరెక్టెడ్ బై హార్దిక్ గజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది గైస్. అంటే అన్ యావరేజ్ డివైన్ స్పెక్టికల్ అని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే, సో ఏన్షియంట్ మైథాలజీలో కృష్ణుడికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండేది, కృష్ణుడు రాజ్యం ఎలా రూల్ చేసేవారు, సో ఇది మొత్తం కృష్ణుడి మీద అన్నమాట ఈ కథ. టోటల్గా కృష్ణుడి మీద, తన లైఫ్లో ఏం జరిగిందన్న దాని మీద ఇది. అండ్ నౌ గోయింగ్ టు ద అనాలిసిస్. సినిమా స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అవుతుంది. అంటే మన కృష్ణుడు చచ్చిపోవడం, సో అక్కడనే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మంచి స్టార్ట్తోనే సినిమాని స్టార్ట్ చేశారు, బాగుంది అది. అండ్ ఇప్పుడు ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అయితే చేసింది గైస్. ఫస్ట్ హాఫ్ అంటే ఇనీషియల్గా ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చాలా బాగా స్టార్ట్ అవుద్ది. సో ఆ స్టార్టింగ్ అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారన్న ఫీల్ వస్తుంది, చాలా బాగుండింది. కానీ సినిమా వెళ్తూ ఉన్న కొద్ది ఇంకా నెమ్మదిగా సినిమా స్లోగా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, ఎంగేజ్ చేయదు. దానికి తోడు మధ్యలో సీన్కి పాట, సీన్కి పాట, ఆ పాటలతోనే సగం బోర్ కొట్టేసింది సినిమా. దానికి తోడు బాగా లాగారు సినిమాను ఒక రేంజ్లో. సో ఇవన్నీ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ ఎందుకు అసలు అప్ టు ద మార్కే లేదు. అసలు ఈ సినిమాకి నేను ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను, అందుకని కాదులేండి. మామూలుగానే ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం చాలా ఫ్లాస్ అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో చాలా డిసప్పాయింట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్తో అయితే. అండ్ ప్రీ ఇంటర్వెల్ టైంలో మహాభారతానికి కొంచెం టచ్ ఇచ్చి, సో కొంచెం బాగుండింది. ప్రీ ఇంటర్వెల్ టైంలో నేను కొంచెం సాటిస్ఫై అయ్యా. ఓకే, అయితే ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్లు కొంచెం బాగా అనిపించాయి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ నౌ గోయింగ్ టు ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ నాకు కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్ నాకు బాగానే అనిపించింది గెస్. అంటే సెకండ్ హాఫ్లో మరీ సీన్కి పాటలు లేవు, అలా లేవు, కానీ డైలాగ్స్ ఎక్కువ ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. అంటే తొందరగా చెప్పేయాల్సిన డైలాగులు కూడా అన్నీ నెమ్మదిగా సాగదీసి బాగా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు దాన్ని బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఎస్, కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. లైక్ కృష్ణుడు అండ్ వాళ్ళ వైఫ్స్కి మధ్య, అండ్ ఆ రాజ్యంలో ఉన్న జనాల మధ్య, కృష్ణుడి మధ్య ఉన్న బాండింగ్. సో ఇలాంటి కొన్ని మూమెంట్స్ అన్నీ కూడా బాగా క్యాప్చర్ చేశారు. సో సెకండ్ హాఫ్ అయితే విజువల్గా కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. అంటే ఆదిపురుష్ కన్నా కూడా అసలు 10 టైమ్స్ బెటర్. అసలు ఆదిపురుష్ అదేం గ్రాఫిక్స్ లేండి, అదొక వేరే విషయం. ఇది తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా చాలా బాగా తీశారు. ఆదిపురుష్తో కంపేర్ చేస్తే తక్కువ బడ్జెట్టే కదా, సో బాగానే చేశారు ఇది. విఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఐ ఫీస్ట్ అని చెప్తా సెకండ్ హాఫ్ ఆ విజువల్స్ పరంగా. బట్ ఏంటంటే ఎక్కువ ప్రొలాంగ్ చేసినట్టు అనిపిస్తుంది. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఓకే. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చెప్తున్నా గైస్, సినిమా మొత్తానికి హార్ట్ లాంటిది అది. అసలు ఆ టైంలో విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి అవన్నీ. లాస్ట్ 20-25 మినిట్స్ అయితే లిటరల్గా గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ అయ్యాను, సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది, ఓకే. క్లైమాక్స్ మాత్రం పైసా వసూలు అని చెప్తాను నేను, లిటరల్గా అసలు గూస్ బంప్స్. అండ్ అంతే గైస్. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కొన్ని చోట్ల అయితే ఎస్పెషల్లీ గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ కూడా కొంచెం డీసెంట్గా నాకు బాగా అనిపించింది. విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నింది, గ్రాండియర్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు ఐ ఫిస్ట్ అని చెప్తా. అండ్ మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే, పొద్దస్తమానం సాంగ్స్ పెట్టేసి ఎందుకో మరి ఫ్లో అనేదాన్ని తప్పించిన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ పెద్ద ఎంగేజ్ చేయదు. అంటే ఎస్పెషల్లీ నా వరకైతే ఈ ఫీలింగ్ అనిపించింది, నా వరకు ఒపీనియన్ ఇది. మిగతా వాళ్ళది ఎవరిదో నాకు తెలీదు, ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఎందుకో నరేషన్ కూడా చాలా స్లోగా అనిపిస్తుంటుంది, ఇంకొంచెం బెటర్ అయ్యి ఉండొచ్చు ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ. సో అంతే గైస్, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్
2.5 అవుట్ ఆఫ్ 5 అంటే నా వర్డిక్ట్ యావరేజ్. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇప్పుడు కృష్ణావతారం సినిమా చూడొచ్చా అంటే ఒక డివైన్ స్పెక్టికల్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి గైస్. బట్ సాంగ్స్ అవన్నీ అయితే అవసరమైన దానికంటే కూడా ఎక్కువ పెట్టేసిన ఫీలింగే వచ్చింది నా పరంగా. ఓకే, వన్ టైం వాచ్ సినిమా చూసేవచ్చు అలా. అంతే గైస్, థ్యాంక్ యూ.